మారెమ్మదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా గోశాల ప్రారంభం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణ పరిధిలో ఉన్న గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో వెలసిన పురాతన శ్రీ మారెమ్మదేవి దేవాలయం వద్ద శుక్రవారం గోశాల ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచలానంద ఆశ్రమం బ్రహ్మం గారి మఠంకు చెందిన వీరాజానంద స్వామి, గ్రామ వికాస రాష్ట్ర సంయోజక్ తిరుపతయ్య, శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సినీ నిర్మాత జిఎం సురేష్, గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, గోరంట్ల మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్, హిందూపురం ఎంపీ పార్థసారథి, అల్లుడు శశిభూషణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరందరికీ మారెమ్మదేవి ట్రస్ట్ చైర్మన్ దేవరాజస్వామి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో గోశాల ప్రారంభించి గోవులను గోశాలలో వదిలి వాటికి ఆహారం తినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మారెమ్మదేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవరాజస్వామి తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ, గోమాత భారతదేశ సంపద అని, ప్రతి ఒక్కరూ గోమాతను పూజించి గోమాతను ప్రతి ఒక్కరూ తప్పకుండా పెంచుకోవాలని, గోమాతను రక్షిస్తే అది మన కుటుంబాన్ని, మన కుటుంబంతో పాటు దేశ సంపదను పెంచుతుందని, అదేవిధంగా రైతులకు సేంద్రియ ఎరువు ద్వారా పాడి పశువులు ఎంతో కృషి చేస్తాయని, అందువలన పశువులను సంరక్షించడం మన బాధ్యత అని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి మాట్లాడుతూ, గోవులను ప్రతి ఇంటా పెంచుకోవాలని, అప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం ఆలయం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవరాజస్వామి మాట్లాడుతూ, గోశాల ప్రారంభోత్సవానికి పిలవగానే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అమ్మవారి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, అమ్మవారి సేవకులు, అభిమానులు పాల్గొన్నారు. మహాగణపతి పూజ పూర్వక గో రక్షక శ్రీ గోపాలస్వామి అనుగ్రహ ప్రాప్త్యర్థం ఆరాధనాఖ్యం గోశాల ప్రారంభ కర్మణి గో అట్టిపండు